నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. నిన్న నాటకీయ పరిణామాల మధ్య అనేకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కవిత అరెస్ట్ అయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే నిన్న అర్ధరాత్రి ఈడీకి సంబంధించినటువంటి ఆఫీస్కి తీసుకెళ్లినటువంటి పోలీసులు, ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వైద్య పరీక్షల నిమిత్తం ఇంతకు ముందే కోర్టులో రౌజ్ అవెన్యూ సంబంధించినటువంటి ఈడీ కోర్టులో ఆమెను హాజరుపరిచినట్టు తెలుస్తుంది. ఆమెకు సంబంధించి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తుంది. ఇంకొక వైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చినట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే 14 రోజుల రిమాండ్ తర్వాత మరి కల్వకుంట్ల కవితకు సంబంధించిన లీగల్ టీం కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం కావచ్చు, మరి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి సవాల్ చేస్తూ వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది. మొత్తానికైతే కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో 14 రోజుల రిమాండ్ విధించడంతో పాటు మరొక పిటిషన్ కూడా ఈడీ అధికారుల విషయం తెలుస్తోంది. ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొని విచారించే దానికి కూడా ఒక పిటిషన్ విషయం తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా, దానికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఈ రోజు రేపు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఆమెను కనుక జ్యుడిషియల్ కస్టడీ కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా అమిత్ అరోరాతో పాటు ఈమెను కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియా కానీ మిగతా సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ఆమెను కూడా విచారించేటువంటి అవకాశం అయితే బలంగా కనబడుతూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పటి వరకు ఈ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులో 13 మంది అరెస్ట్ కావడం జరిగింది. ఇంకొక ఒకరే ఒక వ్యక్తి మిగిలిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అది కేవలం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. అతనికి కూడా మరి కోర్టు మరి ఈ విచారణ తర్వాత, కవిత విచారణ తర్వాత ఇంకేమైనా విషయాలు బయటపడితే కనుక ఖచ్చితంగా అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ కూడా ఉచ్చు బిగించే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే జ్యుడిషియల్ రిమాండ్ తీసుకోవడం జరిగింది 14 రోజుల పాటు. ఆమెకు మరి బెయిల్ వస్తా రాదా అనే దాంట్లో కూడా కొంత చర్చ అయితే బలంగా జరుగుతోంది. మరి బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం కానీ, లేదంటే కల్వకుంట్ల కవితకు సంబంధించిన లీగల్ టీం కానీ, అదేవిధంగా ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో ఆమెకు సంబంధించిన పిటిషన్ అవుతుందో దాన్ని వాదిస్తున్నటువంటి కపిల్ సిబల్ ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా దీనిపైన సీరియస్ గా వాదనలు చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఆమె బెయిల్ పిటిషన్ సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది, మరి సుప్రీంకోర్టు దానిపైన ఏమైనా కీలకమైన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఒక కోణం కనబడుతుంది. మొత్తానికైతే కల్వకుంట్ల కవితకు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అంతేకాకుండా మరి ఆమె కస్టడీ సంబంధించినటువంటి విచారణ కూడా మరి ఈ రోజు రేపు దానికి సంబంధించి కూడా ఒక తీర్పు వెలువడే అవకాశం అయితే కనబడుతోంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. చూస్తూనండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.